ప్రియమైన సహోదరులు సహోదరీమణులు, ఈరోజు మనము ఒక అద్భుతమైన సత్యాన్ని గురించి ధ్యానించబోతున్నాం. ఈ వాక్యం మన జీవితానికి ఒక బలమైన పునాదిని, నిరీక్షణకు మార్గాన్ని చూపుతుంది. ఈ వాక్యం ఏమి చెబుతుందంటే, ముందుగా దేవుడు మనకు ఆశ్రయము మరియు కేడెము. ఆలోచించండి, ఆశ్రయమంటే ప్రమాదం నుండి, గాలివాన నుండి మనల్ని కాపాడే సురక్షిత స్థలం. ప్రపంచంలో ఎన్నో అభద్రతలు, భయాలు ఉన్నప్పటికీ మనకు ఒక స్థిరమైన బలమైన ఆశ్రయముంది. అదేవిధంగా దేవుడు మనకు కేడెం. యుద్ధంలో కేడెం ఎలాగైతే శత్రువుల దాడుల నుండి కాపాడుతుందో, అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆపద నుండి, ప్రతి అపాయం నుండి, నిరాశ నుండి, నింద నుండి మనల్ని కాపాడుతాడు. రెండవది, ఈ ఆశ్రయాన్ని, ఈ కేడెమును మనం అనుభవించాలంటే ఏమి చెయ్యాలి? నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను. ఇది కీలకమైన భాగం. మన హృదయం, మన అంతరంగం పూర్తిగా ఆయనమీద ఆధారపడాలి. ఆయన శక్తిమీద, ఆయన ప్రేమమీద, ఆయన వాత్సల్యం మీద మనం నమ్మకముంచాలి. మనం ఎంత నమ్మకముంచితే అంత శక్తివంతమైన అనుభవాన్ని మనం పొందుతాం. మరి ఈ నమ్మకం యొక్క ఫలితం ఏమిటి? గనుక నాకు సహాయము కలిగెను. దేవునిపై మన హృదయం నమ్మకముంచినప్పుడు ఆయన మన పక్షాన నిలబడతాడు, మనకు సహాయం చేస్తాడు. మనం ఓడిపోతామనుకున్న చోట విజయమిస్తాడు. అసాధ్యమనుకున్న చోట మార్గం చూపిస్తాడు. ఈ సహాయం కేవలం భౌతికం కాదు, అది ఆత్మీయమైనది, మానసికమైనది కూడా. మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది. ఈ గొప్ప సహాయాన్ని పొందిన తరువాత మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. అవును, దేవుని నుండి సహాయం పొందిన వ్యక్తి నిశ్శబ్దంగా ఉండలేడు. ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఈ ఆనందం కేవలం తాత్కాలిక సంతోషం కాదు, లోతైన, నిత్యమైన ఆనందం. అందుకే ఆ కృతజ్ఞతను, ఆ ఆనందాన్ని పాటల ద్వారా, కీర్తనల ద్వారా, స్తుతి ద్వారా ఆయనకు సమర్పిస్తాడు. మనం కూడా అదే చెయ్యాలి. మన జీవితంలో మనల్ని నిరాశపరిచే పరిస్థితులు ఉన్నా, మనకు భయం కలిగించే శక్తులున్నా గుర్తుంచుకోండి, దేవుడు మన ఆశ్రయం, మన కేడెం. కాబట్టి మన ప్రసంగం యొక్క సారాంశం: 1. ఆయన మనకు భద్రత, రక్షణ, ఆశ్రయము, కేడెము. 2. ఆ భద్రతను, రక్షణను పొందడానికి మనం హృదయపూర్వకమైన నమ్మకం ఉంచాలి. 3. ఆ నమ్మకం వలన మనకు ఖచ్చితంగా సహాయం కలుగుతుంది. 4. ఆ సహాయాన్ని పొందుకున్న మన జీవితం ఆనందంతో, స్తుతితో నిండిపోవాలి. ఈ రోజు నుండి మీ హృదయాన్ని దేవునిపై స్థిరపరచండి. ఆయన నుండి సహాయం పొందండి, మరియు మీ జీవితమంతా ఆనందగీతాలతో, స్తుతి కీర్తనలతో నిండిపోతుంది. ఆమెన్.